హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, కూడా వచ్చిన సంఘం అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజముగా దేవునికే సమస్త ఘనత మహిమ కలుగును గాక. ఇంతకుముందు మరి పాస్టర్ గారు చెప్పారు కదా, 2020 నాటికే అంకులు పరమగీతం చెప్పాలని ఆశపడ్డారంట. నాకు బైబిల్లో అన్నిటికన్నా దేవుని రాకడ గురించి వినాలంటే చాలా ఇష్టపడతాను. నేను ప్రకటన గ్రంథం అంటే చాలా ఇష్టం నాకు. పోస్ట్పోన్ అయిందమ్మా, నేను కూడా చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను అనేసి అంకుల్ నాతో అన్నప్పుడు నేను అనుకున్నాను, మనసులో అనుకున్న అంకుల్తో కూడా చెప్పాను, బహుశా నా కోసమే అంకుల్, ఒకవేళ నేను ఆశపడ్డాను కాబట్టి ఒకవేళ పోస్ట్పోన్ అయింది అనుకున్నాను, ఎందుకంటే వినడానికి ఇష్టపడ్డాను. నాకు నిజంగా పరమగీతం విన్నప్పుడు యాక్చువల్గా అయితే మత్తయి సువార్తలోని ప్రకటన గ్రంథంలోనే ఎక్కువగా దేవుని రాకడ విషయాల గురించి చెప్పబడినాయి. ఎక్కువ ఆ గ్రంథం ప్రకటన గ్రంథంలోనే చెప్పబడింది. ఈ పరమగీతం విన్నప్పుడు నిజంగా నాకు ఎంత ఆనందం వేసిందంటే, రాకడ గురించి పరమగీతంలోనే ఎక్కువగా ఉంది. నాకు చాలా సంతోషం అనిపించింది. మరి నేను డౌన్లో ఉన్నప్పుడు అంకుల్ క్లాస్ చెప్పినప్పుడు నేను చాలా సంతోషంగా సిద్ధపడుతున్నాను. నేను ఇంకా పెడతానమ్మన్నప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వినడం గొప్ప కాదు, ప్రభువా అర్థం చేసుకునే దైవిక జ్ఞానం నాకు కావాలి మొదటగా అని ఎప్పుడైతే నేను ప్రేయర్ చేసుకున్నా స్టార్ట్ చేశాను. నిజమే, అది పరసంబంధమైన గీతం అనేసి నేర్చుకున్నాను నేను. మరి పాటల్లో కంటే గొప్ప పాట అనేసి నిజంగా ఈ పరమగీతంలో ఉండేది మామూలుగా అయితే విన్నాం కదా మనము, తండ్రి యెహోవా దేవునికి మరి ఇజ్రాయెల్కి అనుసంధానం ఈ పుస్తకం. ఆత్మ సంబంధంగా చూస్తే యేసుక్రీస్తు మనం ప్రేమించిన వధు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ పరమగీతం వినడం వల్ల ఏమైందంటే దేవునితో సహవాసమును, ప్రేమ, ఐక్యత ముడిపడి ఇవి మనం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే దేవుని రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడైతే ఆయనతో సహవాసం మనం కలిగి ఉంటామో దేవుడు రాకడ ఏ క్షణం వస్తుందో, దొంగ వల్ల ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, దేవుడే చెప్తున్నాడు. అంటే మనం నేర్చుకోవడం వల్ల దేవుని యొక్క స్వరాన్ని మనం చక్కగా వినగలుగుతాం. ఎందుకంటే ఆ సహవాసంలో మనము విన్నప్పుడు, నేర్చుకున్నప్పుడు ఈ క్షణం వచ్చినా అందరం ఎత్తబడలేము. ఎవరైతే ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటారో, ఆయన మర్మాలు తెలుసుకుంటారో వారు మాత్రమే ప్రియుని స్వరం విని ఆయన రాకల్లో ఎత్తబడి గుంపులో ఉంటాం. ఒకవేళ విడవబడితే ఎంత ఘోరం ఉంటుందో కూడా మనం మెసేజ్ నేను చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ అందరూ విన్నాం. నేను పర్సనల్గా నేర్చుకుని చెప్తున్నాను. ఒకవేళ వినకపోకపోయింటే, ఒకవేళ 50% ఆత్మీయత ఉన్న దేవుని వాక్యం విన్నట్లు సంపూర్ణ పురుషులు మగునట్లు అని చెప్తున్నాడు. అంటే 100% మనము నేర్చుకుని ఆత్మీయతలు ఎదిగినప్పుడు మాత్రమే ఆయన రాకల్లో ఎత్తబడతాం. లేకపోతే మరి విడవబడితే సంఘం ఎంత ఘోరంగా ఉంటుందో అక్కడ చక్కగా పరమగీతంలో నేర్చుకున్నాం. కాబట్టి మనమందరము వినుమారు మాత్రమే కాక దాని ప్రకారం నడుచుకుని దేవుని రాకడంలో నువ్వు ఎత్తబడుతూ, నీ కుటుంబ సభ్యులు ఎత్తబడుతూ, నీ సంఘం ఎత్తబడే విధంగా నువ్వు మాదిరికరంగా ఉండాలనేసి నేను నేర్చుకున్నాను. మరి ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే సమయం పాటించడం కూడా ఒక విధేయత అని నేను నా సంఘంలో నేర్చుకున్నాను. కాబట్టి లోబడటం గొప్ప అందరూ చెప్పగలుగుతారు, కానీ మన సమయాన్ని ఎక్కువ ఇచ్చారు కదా అనేసి ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎంత సమయం ఇచ్చారో అంతవరకే మనం చెప్పాలి. కాబట్టి పర్సనల్గా అందరికీ తెలుసు, ఈ విధంగా నేర్చుకున్నాను. దేవుని రాకడలో మనం అందరం కూడా ఎత్తబడని ఆశిస్తున్నాను. నాకు ఈ మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దైవజనం ద్వారా నేర్పించేందుకు సమస్త ఘనత, మహిమ, ప్రభావం ఒక్కడికే చెల్లిస్తున్నాను. ఈ విషయం దేవుడు దీవించుగాక.